నా పేరు ఈపీ లక్ష్మీనారాయణ. నేను 1962 వెటర్నరీ అంబులెన్స్లో 2022 మే నెల 19 నుండి విధులు నిర్వహిస్తున్నామండి. మాకు ఇప్పుడు గత 3 సంవత్సరాలుగా ఎన్నో సేవలు అందించాము. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, నిరుద్యోగులు ఆదుకుంటామని చెప్పింది. కానీ ఇప్పుడు ఉన్న ఉద్యోగులకు కూడా మాకు గతి లేని పరిస్థితి ఉందండి. మాకు గవర్నమెంట్ ఆలోచించి మాకు అన్యాయంగా మాకు ఆదివారం రాత్రికి రాత్రే షోకాస్ నోటీసులు ఇచ్చి రాత్రికి రాత్రి ఉద్యోగుల నుండి తొలగించారు. ఈ రోజు మాకు అన్యాయంగా రాత్రి ఉద్యోగాలు తొలగిస్తే ఈ రోజు కుటుంబంతో మేము ఎక్కడికి వెళ్తామండి? ఈ రోజు 108, 104 4,000 పెంచుకుంటూ 5,000 పెంచుకుంటూ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారు. ఈ రోజు మోగజీవులకి మేము మారుమూల ప్రాంతాల్లోనూ వెహికల్ వెళ్ళలేని పరిస్థితిలో కూడా మేము నడిచి మరీ కూడా సేవలు అందిస్తున్నాం. కానీ మమ్మల్ని గుర్తించాలని గవర్నమెంట్ కోరుతున్నాం. మారుమూల ప్రాంతాల్లో అనేక సేవలు అందిస్తున్నారు. ఆవుకి కానీ మోగజీవులకి చెప్పుకోలేని బాధ అండి. మనం మనుషులం, ఏదైనా చెప్పుకోగలం, కానీ మోగజీవులు చెప్పుకోలేని పరిస్థితిలో ఈ రోజు గవర్నమెంట్ అన్యాయంగా ఈ రోజు నైట్కి నైట్ వెహికల్ ఆపేసి, కానీ మోగజీవులు చెప్పుకోలేవు. ఈ రోజు మనుషులు చెప్పుకోగలరు కాబట్టి 108, 104 స్టాఫ్ నడిపిస్తున్నారు. ఈ రోజు మోగజీవులు చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాయి. దాని ఆ యానిమల్స్ బాధ ఎవరు అనుభవిస్తారు? అలాగే మా ఉద్యోగ భద్రత కూడా లేదండి. మా ఉద్యోగ భద్రత కల్పిస్తారని గవర్నమెంట్ని మేము వేడుకుంటున్నాం. ఈ రోజు ఫ్యామిలీతో రోడ్డును పడిపోయాం. ఎవరికి చెప్పలేని పరిస్థితిలో నైట్కి నైట్ ఉద్యోగాలు తొలగిస్తే తల్లికి భార్యకి ఏం చెప్పుకుంటామండి? చాలం జీతంతో 3 సంవత్సరాలు రాత్రులు కూడా మేము ఎక్స్ట్రా డ్యూటీ చేసేవాళ్ళమండి. ఆ యానిమల్ దాని కష్టపడుతున్న యానిమల్ని మేము మా బాధగా మేము ఫీల్ అయ్యి యానిమల్కి ఎంతో సేవ చేయాలనే దృక్పథంతో తక్కువ శాలరీతో అయినా సరే, శాలరీ ప్రతి నెల పడకపోయినా 2 నెలకి ఎంత లేట్ అయినా సరే యానిమల్స్ జంతువులకి మేము ప్రేమగా ట్రీట్మెంట్ చేస్తున్నాం, దూర ప్రాంతాలు వెళ్ళి సేవ చేస్తాను ఒక సంకల్పంతో మాకు ఆత్మాభిమానం ఉండేదండి. ఇప్పుడు ఈ రోజు మేము రోడ్డున పడే పరిస్థితి ఉంది. మమ్మల్ని ఆదుకోవాలని గవర్నమెంట్ ఎన్నో ఉద్యోగాలు కల్పిస్తే మా ఉన్న ఉద్యోగాలకే మాకు రక్షణ కల్పించండి సార్. 1962లో వెటర్నరీ డాక్టర్గా పనిచేస్తున్నాము. 3 ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా ఈ 1962లో సేవలు అందిస్తూనే ఉన్నాము. ఈవెన్ మార్నింగ్ 8 నుంచి 5 వరకు మా డ్యూటీ అవర్స్. కానీ కొన్నిసార్లు యానిమల్ ఏదో ఒక కండిషన్లో ఉంది, యానిమల్ లేవలేని స్థితిలో ఉంది అన్నా సరే మేము వెళ్ళడానికి వెనకాడే వాళ్ళం కాదు. కంపల్సరీ వెళ్ళి మేము యానిమల్ ట్రీట్ చేసి ఫార్మర్కి ఫాలోఅప్ చేసి మా విధులు మేము నిర్వహించే వాళ్ళం. 3 ఇయర్స్ మాకు గవర్నమెంట్ నెక్స్ట్ టెండర్ వస్తుంది అని అంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తుంది అని మేము అనుకున్నాం. బట్ ఇలాగ ఒక్క రోజులోనే మాకు మొత్తం షోకాజ్ నోటీసులు ఇచ్చేసి మీరు రేపటి నుంచి విధులకి అవ్వద్దు అని చెప్పడం అన్నది చాలా దారుణమైన విషయం. గవర్నమెంట్ ఇది వెంటనే స్పందించి మాకు ఇమీడియట్గా ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుంటున్నాను.